హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ మాధవి ఫ్రమ్ తారా ట్రెండింగ్ కలెక్షన్. ఈరోజు అయితే సింపుల్గా మన ఇంట్లోనే జ్యువెలరీ మేకింగ్ ఎలా చేస్తామో చూస్తాం. నేనైతే ఈ రెండు బీడ్స్ని ఉపయోగించాను. ఒకటి గోల్డ్ కలర్ అండ్ ఇంకోటి పింక్ కలర్. అండ్ ఈ కట్టు తీగనైతే తీసుకున్నాను. ఈ తీగలోకి ఫస్ట్ పింక్ కలర్ బీడ్ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్ని అయితే యాడ్ చేశాను. ఇలా ఆల్టర్నేట్గా ఒకటి గోల్డ్, పింక్ ఇలా వరుసగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ కట్టు తీగ మెజర్మెంట్ వచ్చేసి మా పాప నెక్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. సో ఇలా ఆల్టర్నేట్గా ఒక దాని తర్వాత ఒకటి ఎక్కించుకున్నాను. ఓవరాల్గా అయితే నా జ్యువెలరీ మిడిల్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసి అండ్ నోస్ పిల్లర్తో ఇలా రింగ్ లాగా తిప్పాను. జస్ట్ రింగ్ లాగా తిప్పాను. అండ్ నోస్ పిల్లర్తోనే సమాంతరంగా ఎడ్జెస్ని కుచ్చుకుంటాయి కదండి. సో అలా లేకుండా నీట్గా అలా ప్రెస్ చేశాను. అండ్ జంపింగ్ రింగ్ని యూజ్ చేసుకొని ఆ హుక్ని నేను చూపిస్తున్నాను కదా, హుక్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో జంపింగ్ రింగ్ని క్లోజ్ చేసేసుకున్నాను. హుక్ అనేది తగిలించేసుకున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓవరాల్గా నా జ్యువెలరీ అయితే ఇలా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఇంట్లోనే ఈజీగా జ్యువెలరీని అయితే మీరు తయారు చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ సింపుల్గా ఇలా మేకింగ్ చేశాను. అండ్ కట్టు తీగతో ఎలా చేయాలి, ఎలా అల్లాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ మిడిల్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ అయితే ఇలా హుక్ వేసాను. అండ్ సేమ్ డాలర్ వేసుకొని ఇది నాకైతే తయారు చేసుకున్నాను. సో నేనైతే నా దానికి షుగర్ బీడ్స్ని యాడ్ చేసుకున్నాను. అండ్ బ్యాక్ అయితే అలా థ్రెడ్ అటాచ్ చేశాను. చిన్న పాప కాబట్టి మా పాపకి అలా హుక్ అనేది వేసాను. చూడడానికి సింపుల్గా ఉన్న వేసుకున్నప్పుడు లుక్ అయితే బాగుంటుందండి. సో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.